హాయ్ అండి, షీర్ కుర్మా అయితే చేసుకున్నానండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని కాగాక మన దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సన్నగా ముక్కలుగా కోసుకొని ఇలా నెయ్యిలో వేపుకొని కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలండి. బాగా ఎర్రగా ఇలా వేగిపోయాక సన్న సేమియా అండి, ఇది ఆల్రెడీ వేపిందే అమ్ముతారండి. అయితే తీసుకొని ఇలా నెయ్యిలో ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద 1 లీటర్ పాలు అయితే పెట్టుకొని బాగా మరగనిచ్చుకోవాలండి. ఇలా బాగా మరిగిపోయాక నేను ఒక 2 కప్పులు షుగర్ అయితే వేసుకున్నానండి, తీపికి సరిపడా. ఇప్పుడు కొంచెం ఇలాచీ కూడా దంచుకొని ఒక 4-5 ఇలాచీ దంచేసుకొని అందులో వేపి పెట్టుకున్న సన్న సేమియా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఎక్కువసేపు ఏం మరగనిచ్చిన అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు అయితే అలా మరగనిచ్చేసుకొని దింపేసుకోవటమేనండి. చాలా టేస్టీ అయిన షీర్ కుర్మా అయితే రెడీ అయిపోతుందండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. తెలుగింటి ఫుడ్ అండ్ బ్లాగ్స్.